శివరాత్రి గురించి మనం ఇంకా ఒక నిజం తెలుసుకోవాలి. పార్ట్ 2. సముద్రమథనం, విషం మరియు త్యాగం. ఒకప్పుడు దేవతలు అసురులు అమృతం కోసం సముద్రమథనం చేశారు. అమృతం వస్తే మరణముండదని అందరూ ఆశించారు. కాని మంచి రావడానికి ముందు భయంకరమైనది వచ్చింది. అది హాలాహల విషం. ఆ విషం బయటకు వచ్చిన క్షణమే సముద్రం ఉడికిపోయింది. గాలి విషమైంది. ప్రపంచం కంపించింది. దేవతలు భయపడ్డారు. అసురులు పారిపోయారు. అప్పుడు అందరూ ఒక్క పేరే పలికారు, శివా. శివుడు వచ్చాడు. ఆయన కోపంగా లేడు. ఆయన భయంగా కూడా లేడు. నిశ్శబ్దంగా ఆ విషాన్ని తన చేతిలో తీసుకున్నాడు. తాగేశాడు. కాని లోకాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దాన్ని కడుపులోకి వెళ్లనివ్వలేదు. తన గొంతులోనే ఆపాడు. ఆ విషం వల్ల ఆయన కంఠం నీలంగా మారింది. అందుకే ఆయన నీలకంఠుడు. ప్రపంచం బాధపడకూడదని తన బాధను తనలోనే దాచుకున్నాడు. ఈ మహాత్యాగం జరిగిన రాత్రే మహాశివరాత్రి. కాని శివుడు కేవలం త్యాగమే కాదు, ఆయన జీవితం కూడా నేర్పిస్తాడు. కాని శివకథ ఇక్కడ ముగియలేదు. ఆ త్యాగం వెనుక ఇంకా ఒక రహస్యముంది. అదేంటో పార్ట్ 3లో తెలుసుకోండి.